హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం అండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అయినా కూడా నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే, సో మరి మా విలేజ్ లాంటి విలేజెస్లో చాలామందికి ఈ రెసిపీ తెలియదు. సో అందుకని నేనైతే వీడియో చేశాను. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా సొరకాయని అయితే హాఫ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ సొరకాయకి ఇలా పైన తొక్క తీసేసుకోవాలి. సొరకాయ కాస్త లేతకుంటే బాగుంటుంది. లోపల విత్తనాలు రాకుండా ఇలా తురిమేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పుని జీడిపప్పుని కాస్త కట్ చేసి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి వేసుకొని ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయని వేసేసుకోవాలి. ఇది 1 కప్ అయితే అయ్యింది నాకు. ఇది కూడా మంచిగా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది పక్కకు తీసేసుకొని ఇప్పుడు పాలు పెట్టుకోవాలి. 1 కప్పుకి 3 కప్పులు పాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ పాలు కాస్త బాయిల్ అవనివ్వాలి. ఇట్లా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం తురుము పెట్టుకున్న సొరకాయ తురుము వేసేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ అవనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ అవనివ్వాలి. సొరకాయ కాస్త లేతగా తీసుకుంటేనే దీనికి బాగుంటుంది. గింజలు రాకుండా చూసుకొని చక్కగా ఇలా 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. సో ఇది ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది. ఈ విధంగా సొరకాయ అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు సొరకాయ తురుము తీసుకున్నాను కాబట్టి షుగర్ కూడా 1 కప్పే వేసాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఓవర్ స్వీట్ అంతగా నచ్చదు నాకు, అందుకని చెప్పి నేను నార్మల్గానే వేస్తాను. చూసారా, ఈ షుగర్ని అయితే కరగనివ్వాలి. ఇంకా షుగర్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇట్లా వదిలేస్తే అది షుగర్ అయితే కరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఇది కూడా మరొకసారి కలుపుకోవాలి. ఇంకా మనకి సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఒకసారి డ్రై ఫ్రూట్స్ వేసాక 1 నిమిషం పాటు ఆ విధంగా, ఎక్కువసేపు అవసరం లేదు, 1 నిమిషం పాటు అలాగా కుక్ అవనిచ్చి దించేసుకుంటే మనకి చక్కగా సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ పాయసం అయితే మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్లోనూ ఈ స్వీట్ అయితే ఉంటుంది కదా. సో మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దీని టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.